వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి తిరుమల లడ్డు నెయ్యి విషయంలో సిట్ రిపోర్టు కోర్టు వరకు సబ్మిట్ చేసినటువంటిది, అంతకుముందు ఉన్నటువంటి ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు ఇవన్నీ కూడా వచ్చాయి. దాని మీద అనేక మీడియా సంస్థల్లో చర్చలు జరుగుతున్నాయి, మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, అటేమో వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు. ఈవెన్ మంత్రి సత్యకుమార్ గారు కూడా దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇవాళ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇందులో ఒక్క వైసీపీ నేత కూడా అరెస్ట్ అవ్వలేదు, వెంకన్న స్వామి వారిని కాపాడాడు అని చెప్పి సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు చెప్పుకుంటూ వస్తున్నారు. వెంకన్నే కాపాడేసట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదట. మరి ఈ చిన్నప్పన వ్యవహారంలో అనేక ప్రశ్నలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ బిగ్ బాస్ ఎవరు, ఎందుకని సిట్ వాళ్ళ పేర్లు అందులో ఇంకా మెన్షన్ చేయలేదంటే మొన్న అనుకునే దానికి లాజికల్గా మనం మాట్లాడుకోవడానికి ఉంది. ఎందుకంటే సిట్ ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ 01 ఫైనల్ కంక్లూజన్ 01 మాత్రమే. అంటే మిగతా దాంట్లో ఇంకా వీళ్ళ పేర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవుతుంది. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి ఫర్దర్ ఫేస్లోకి. ఇవి జనబాహుళ్యంలో సరైనటువంటి రీతిలో చర్చ అయితే జరగడం లేదు. సరైనటువంటి రీతిలో మీడియా కావచ్చు, లేదంటే ఎవరైతే పొలిటీషియన్స్ మాట్లాడుతున్నారో ప్రభుత్వం తరఫున లేదు విపక్షం తరఫున మాట్లాడుతున్నారో వీళ్ళు కూడా ఈ పాయింట్ని ఎక్కడ మెన్షన్ చేయకుండా కేవలం బురద రాజకీయాలకే పరిమితం అవుతున్నారు. ఇంత తప్ప ఏమీ లేదు. అయితే ఇక్కడ ఈ చిన్నప్పన్న వ్యవహారానికి సంబంధించి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఇందులో అతని కీలకంగా ఉన్నాడు. ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్లు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అలాగే ల్యాబ్స్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే డైరీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మొత్తం 36 మందిని దీంట్లో పెట్టారు అనేది తెలిసిందే కదా. సో ఈ 36 మందిలో ఈ చిన్నప్పన్న ఉన్నాడు. ఈ చిన్నప్పన్న పేరు వచ్చినప్పుడల్లా వైవి సుబ్బారెడ్డి పేరు వస్తుంది, అతని దగ్గర పనిచేశాడు అని చెప్పి, అతని పిఏ అని చెప్పని. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఆయనకి అవకాశం అక్కడ కల్పించారు అనేటువంటి, ఢిల్లీ భవన్లో, ఆంధ్ర భవన్లో కల్పించారు అనేటువంటిది ఒక పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చినప్పుడు మరి ఈ చిన్నప్పన్నకి అంత నిజంగా నెట్వర్క్ ఉందా? చిన్నప్పన్నకి నిజంగా అంత నెట్వర్క్ ఉందా? మొత్తం టీటీడీ యంత్రాంగం మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని ఏకంగా ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీని పట్టుకొని అక్కడి నుంచి కేజీకి 25 రూపాయలు చొప్పున లంచం వసూలు చేసి ముడుపులు తీసుకుని 251 కోట్ల రూపాయలు. మరి ఈ 251 కోట్ల రూపాయలకి చిన్నప్పన్నకి లేదు మిగతా 36 మందికి ఏముంది సంబంధం? ఎవరెవరి అకౌంట్లోకి వెళ్ళాయి? ఎవరెవరికి ఏ ఏ వస్తువులు కొనిచ్చారు? ఇవన్నీ కూడా ఇందులో చర్చ జరగాల్సినటువంటి పని ఉంది. సో ఈ చిన్నప్పన్న అకౌంట్లు ఫ్రీజ్ చేశారు, అకౌంట్లో ఎంత ఉంది ఏంటి అన్న దగ్గర అనేక మీడియాల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు కావచ్చు, చాలామంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఏ ప్రశ్నలకి సమాధానం లేదు అన్నటువంటిది. తిరుపతి నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనలన్నింటినీ కూడా మార్చి 2019 ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులు ఇస్తే ప్రైవేటు డైరీలకి మేలు చేసేటువంటి విధంగా తర్వాత మళ్ళీ 4 నెలల్లోనే 2019 డిసెంబర్లో సడలించి అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది? నో ఆన్సర్. డైరీ సంస్థల వార్షిక టర్నోవర్ కావచ్చు, పాల సేకరణ కావచ్చు, నెయ్యి ఉత్పత్తి కావచ్చు, ఈ సామర్థ్యాన్ని తగ్గించి వాటి దగ్గర నుంచి తీసుకోవడం వెనకాల రహస్యం ఏంటి? శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ ఇతర అవసరాలకి ప్రైవేటు డైరీలు కల్తీ నెయ్యి సరఫరా చేసింది ఈ నిర్ణయంతో కదా. తద్వారా సహకార డైరీలకు దారులు మూసేసి ప్రైవేట్ డైరీలకి రాచబాటు పరిచారని చెప్పిన సిట్ దానికి సూత్రధారి ఎవరు అనేది ఎందుకు చెప్పలేదు? సో ఇక్కడ అన్ని ప్రశ్నలు కూడా సిట్ వాళ్ళకే తగులుతున్నాయి తప్పితే ఇంకొకళ్ళకి కానే కాదు. సిట్ విచారణ, సిబిఐ సిట్ విచారణ. ఇక కల్తీ కుంభకోణంలో టీటీడీ చైర్మన్ మాజీ సుబ్బారెడ్డి సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించారు అని చెప్పి సిట్ చెప్పింది. సరే, అతని వెనక ఉన్నది, ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మొత్తం యంత్రాంగాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి ఆ సదరు చిన్నప్పన్న అనేటువంటి కామన్ మ్యాన్కి ఉందా? ఒక సామాన్యుడికి నిజంగా అంత స్థాయి ఉందా? వెనకాల నుండి నడిపించింది ఎవరు? ఇది సిట్ ఎందుకని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. అలాగే డైరీల నుంచి తీసుకున్నటువంటి సొమ్ము, లంచాల రూపంలో తీసుకున్నటువంటి సొమ్ము అక్షరాల 251 కోట్ల రూపాయలు ఇందులో దుర్వినియోగం జరిగిందన్నారు కదా. తీసుకున్నటువంటి దాంట్లో లంచాలు ఏ విధంగా ఎవరికి వెళ్ళాయి? అంతిమ లబ్ధిదారు ఎవరు? క్వశ్చన్ మార్క్. ఒక డైరీ యజమానిని ఢిల్లీకి పిలిపించుకుని పంచాయతీ పెట్టగలడా? 50 లక్షల కమిషన్ డిమాండ్ చేయగలడా చిన్నప్పన్న అనేటువంటి ఒక పిఏ, ఒక నార్మల్ పిఏ? క్వశ్చన్ మార్క్. ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి చైర్మన్ పిఏ తన ఇష్టానుసారం టీటీడీ అధికారులను ప్రభావితం చేయగలడా? లంచం ఇచ్చేందుకు నిరాకరించిన ప్రైవేట్ డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయించగలడా? తనకు లంచం ఇచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా? క్వశ్చన్ మార్క్. మరి ఏ పెద్దన్న అండతో ఇవన్నీ కూడా చేయగలిగాడు? సిట్ సమాధానం చెప్పగలదా? ఇక ఎవరి అండ లేకుండా ఇవన్నీ చేసింది? ఇవే మొత్తం అంతా కూడా చిన్నప్పన్న చుట్టూనే తిరుగుతున్నాయి. మొత్తం అంతా కూడా చిన్నప్పన్న అనేటువంటి ఒక చిన్న విషయం చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఆ వెనకాల ఉన్నటువంటి పెద్దప్పన్న ఎవరు అనేది మాత్రం తెలియట్లేదు. సిట్ ఎందుకని దీన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది? అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది. ఇక అతని అకౌంట్లో పడినటువంటి అమౌంట్స్ వీటికి సంబంధించి తీసుకున్నప్పుడు
ఆయన బ్యాంక్ ఖాతాల్లో కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడింది, వేరే ఖాతాలకు మళ్లించారు అని చెప్పి విశాఖ, అనకాపల్లిలో భారీగా స్థిరాస్తులు కొన్నారని, ఎలా వచ్చాయో దర్యాప్తు చేయాలని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది సిట్. రిమాండ్ రిపోర్ట్లో మరి చిన్నప్పనికి 2019-24 మధ్య శాలరీ ద్వారా ఎవరి దగ్గర పనిచేశారు? సుబ్బారెడ్డి దగ్గర పనిచేశారా, లేదా సుబ్బారెడ్డి కాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేశారా? మరి ఎవరి అకౌంట్ల నుంచి వెళ్ళినా మొత్తం అంతా కూడా 65 లక్షలు మాత్రమే ఆదాయం అనేది వచ్చింది. కానీ 5 ఏళ్లలో ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని ఖాతాకి, చిన్నప్పన్న ఖాతాకి అక్షరాల 4.5 కోట్లు, దాదాపు 4,69,00,000 రూపాయలు అక్కడ అందులో జమ అయ్యాయి. ఈ 4,69,00,000 రూపాయలు ఏ అకౌంట్ల నుంచి వచ్చాయి, ఎవరు డిపాజిట్ చేశారు, ఇవి మళ్ళీ ఏ అకౌంట్లకి వెళ్ళాయి? క్వశ్చన్ మార్క్. అలాగే ఇక సిట్ దర్యాప్తు చేసే నాటికి అతనికి అకౌంట్లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ కేవలం 4,98,000 రూపాయలు మాత్రమే. మరి మిగతా డబ్బులు ఎటు వెళ్ళాయి, ఎవరి అవసరాలకు వెళ్ళాయి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి? సిట్ ఏమైనా దర్యాప్తు చేసిందా, లేదా దర్యాప్తు చేయడానికి ఎవరికైనా బాధ్యతను అప్పగించిందా? క్వశ్చన్ మార్క్. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు ఆయాసం, మీకు ఆవేశం, అంతకుమించి ఏం లేదు. ఇన్ని ప్రశ్నలు ఇంకా క్వశ్చన్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి. సో ద కేస్ విల్ స్టాప్ అట్ క్వశ్చన్ మార్క్ ఓన్లీ. ఆ ప్రశ్న దగ్గర ఆపేస్తారా? ప్రశ్న దగ్గర ఆపేస్తే నిరర్ధకం ఈ కేసు, ఈ వ్యవస్థ, సుప్రీంకోర్టు, సిబిఐ, సిట్, రాష్ట్ర ప్రభుత్వం, నిరర్ధకం. నథింగ్ బట్ దే పొలిటికల్ గేమ్, దట్స్ ఇట్. మరి సమాధానం లేనటువంటి ప్రశ్నల్ని రిపోర్ట్లో పెడితే సిట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసింది ఏమైనా ఉందా అసలు? ఇంకా వీటికి సమాధానాలు కావాలి. చూద్దాం ప్రభుత్వం తరఫు నుంచి వస్తుందా దీని మీద, మరి అధికార ప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా పూర్తి వివరాలతోటి? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.